కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకున్నట్లయితే, పంచమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమంలో చంద్రశేరుడు, దశమంలో బృహస్పతి, ద్వాదశంలో కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి సప్తమ చంద్రశల్లి యొక్క సంచారం వల్ల కొంత శ్రమ అధికంగా అనిపిస్తూ ఉంటుంది, ఫలితాలు తక్కువగా అనిపిస్తూ ఉంటాయి, మనోవిచారం పెరుగుతుంది. అయినప్పటికీ పంచమంలో 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల ప్రతి ప్రయత్నంలో ఖర్చుతో కూడుకున్న కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. షష్టమ రాహు సంచారం వల్ల పెట్టుబడిదారులు, మధ్యవర్తులు, వ్యాపార మార్పులు, వ్యాపార సంబంధితమైనటువంటి అభివృద్ధి కోసం మీరు చేసే నిర్ణయాలకు కొంత సమయాన్ని ఇవ్వండి. అనవసరమైనటువంటి చర్చలకు, అనవసర వివాదాలకు తావివ్వకండి. ద్వాదశ కేతు సంచారం వల్ల జీవితంలో పురోభివృద్ధి కోసం చేసే దైవిక కార్యాచరణ బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సానుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య సమస్యలు వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. జీవితంలో సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో చక్కటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా షేర్ మార్కెట్స్ కానీ, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు కానీ, లిటిగేషన్, లీగల్, కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. సప్తమ చంద్రశని యొక్క సంచారం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ, ఒత్తిడి, అలసట, ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో అంతా మంచి జరుగుతున్న ఒక పాజిటివ్ ఒపీనియన్తో ముందుకెళ్ళడం వల్ల జీవితంలో ప్రతి పనిలో చక్కటి సానుకూలమైన విజయవంతమైన కార్యాలకు ముందుకెళ్ళేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో కన్యారాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సప్తమ చంద్రశని యొక్క సంచారం వల్ల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. రామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు రామ అష్టోత్తరాన్ని చదువుకోవటం, అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోవటం, సీతారామచంద్ర స్వామి వారి యొక్క దర్శనం అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఇక షష్టమ రాహు, ద్వాదశ కేతు సంచారానికి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది కన్యారాశి వారికి. ఈ రకంగా కన్యారాశి వారు ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్ళటం వల్ల చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.